మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, మనం ఎదుర్కొన్న ప్రతి అనుభవము, ప్రతి శోధన మనకు సేవ చేస్తాయని దేవుడు రాయించాడండి. నా పిల్లలారా, అవి నాకు సేవ చేస్తాయి. రెండవది, నన్ను ప్రేమించి నా యందు భయభక్తులు నిలిపిన మీకు కూడా సేవకే వస్తాయి అని అన్నాడు. ఇందులో సైతాను దయ్యాలు కూడా. మరి సమస్తంలో సైతాను దయ్యాలు లేవా? అవి కూడా దేవునికి సేవ చేస్తాయి, మనకు కూడా సేవే చేస్తాయి. వాటికి తెలియదు ఆ సంగతి, వాటికి తెలియదు. కానీ వాక్యం అదే చెప్తుంది, సమస్తము ఆయనకు సేవ చేస్తాయి, మనకు కూడా సేవ చేస్తాయి అన్నదాల్లో రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అల్లర్లు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, సైతాను కూడా ఉన్నాడు. అయితే అన్నీ మనకి సేవే చేస్తాయట. అవి అనుకుంటాయి ఇబ్బంది పెడుతున్నానని, సమస్యలు అనుకుంటే ఇబ్బంది పెడుతున్నానని, దయ్యాలు అనుకుంటే పీడిస్తున్నా ఇబ్బంది పెడుతున్నానని, సైతాన్ అనుకుంటాడు పీడిస్తున్నా ఇబ్బంది పెడుతున్నాను అని సంకలు ఎగరేస్తాడు వాడు. దేవుడు పగలబడి నవ్వుకుంటాడు. కుదరదురా బచ్చే అని. ఎందుకు కుదరదంటే, నేను అలా డిజైన్ చేసి పెట్టారా అంటాడు ఆయన. అట్లా జరగదు నాయన, నువ్వు చంకలు ఎగరేసుకో, ఆనందపడు, కానీ అన్నీ కలిసి నా బిడ్డలకు మేలుగా మారిపోతాయి. అదంతే. సింపుల్గా బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి. లోతుకి అబ్రహాముకి గొడవ వచ్చింది, పశువుల కాపర్లకు గొడవ వచ్చింది. అది లోతుకి అబ్రహాముకి గొడవ. గొడవలు దేవుని చిత్తమా? గొడవలు దేవుని చిత్తమా? కాదు కదా. కానీ మీకు తెలుసా, ఆ గొడవ రాకపోతే అబ్రహామును లోతు వదిలేవాడు కాదు. దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యములో లోతు కూడా పాలివాడయ్యేవాడు. కానీ ఇక్కడ అబ్రహాముని సింగిల్గా పిలిచాడు దేవుడు. ప్రేమను బట్టి లోతును వెంటేసుకొని వచ్చాడు అబ్రహాం. దేవుడు అబ్రహాముని తీసుకొని రమ్మన్నాడా? తెమ్మన్లా. వాడికి తండ్రి లేడు, నేను కూడా వదిలేస్తే వాడికి ఇంకెవరు ఉన్నారు అని సెంటిమెంట్తో వెంటేసుకొని తెచ్చాడు లోతుని. కానీ లోతుని ఎడబాయనంత వరకు దేవుడు అబ్రహాముతో స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడాల. ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో గొడవ వచ్చి డివైడ్ అయ్యారో, ఆదికాండం 13లో దేవుడు మాట్లాడుతున్నాడు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీ కనులెత్తి ఈ దేశమును చూడు, ఉత్తరపు తట్టు దాని పొడవు వెడల్పున దానిలో సంచరించు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు, నలు దిక్కులా చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకును, లోతు సంతానానికి కాదు మిస్టర్ అబ్రహాం, నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యముగా నేను అనుగ్రహిస్తాను. ఇప్పుడు గొడవ జరిగింది. అప్పటిదాకా తన వెంట నడిచిన లోతు తనను విడిచిపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు. కానీ లోతు వెళ్ళిపోయిన తరువాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాముని ఎత్తిపట్టడం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాము సంతతిని వాగ్దానములతో దీవించటం మొదలుపెట్టాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? గొడవ కీడా మేలా? హలో, మరి అట్లయితే మీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు నెత్తిన వస్త్రం వేసుకొని కూర్చుంటున్నావు? ఈ వచనాలు ఎందుకు గుర్తుండవు నీకు? మనుషులం కాబట్టి వింటాం, వదిలేస్తాం కాబట్టి. నిజంగా ఈ 2 వచనాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ కూటానికి న్యాయం జరిగిద్ది. ఇక నీకు మెంటల్ టెన్షనే ఉండదు, ఆందోళనే ఉండదు, వేదన, అశాంతి, కన్నీరు ఉండదు. సంతోషం, సమాధానం, ప్రశాంతత ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏదొచ్చినా నీ డైలాగ్ ఒకటే, రాని అదంతా నా సేవ చేస్తుంది, రాని. గొడవ వచ్చావా చెయ్యి, నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావా? రావే, వచ్చి సేవ చేసిపో. అల్లరి వచ్చావా? రావే, ఎందుకు వచ్చావు? నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావో వచ్చి చేసిపో. రోగం వచ్చావా? రా, నువ్వు కూడా నాకు సేవ చేయాల్సిందే.
సమస్తము దేవునికి సర్వెంట్స్. ఆయన కొడుకులం కూతుళ్ళమైన మనకు కూడా సమస్తము సర్వెంట్స్.